మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ని ఫస్ట్ ఆడియన్స్ వరకు తీసుకెళ్ళే మీడియం మీరే. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ గెస్ట్స్ హరీష్ శంకర్ సార్, ఆనంద్ సార్ అండ్ విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ స్కెడ్యూల్ నుంచి మాకు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు. అండ్ శ్రీనివాస్ సార్, మన ఈ రైల్వే కాలనీకి ఫస్ట్ ప్లాట్ఫామ్ వేసింది మీరే. ముందు మీకు థ్యాంక్స్. తర్వాత స్టేషన్ మాస్టర్ అండ్ టీటీ మా అనిల్ గారు అండ్ మా నాని బ్రో, మా అందరిలో ఉన్న టాలెంట్ అనే టికెట్ని పట్టుకుని మాకు ఇక్కడికి రావడానికి ఒక అవకాశం ఇచ్చి, మీ గురించి కాదు నా గురించి మీరు అయితే, సో మా అందరికీ ఒక అవకాశం ఇచ్చి, అండ్ ఇలాంటి థ్రిల్లర్ జానర్స్ ఇవన్నీ మీకు ఇట్స్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. అనిల్ సార్ అండ్ నాని అన్న, యూ డిడ్ నాట్ సీమ్ లైక్ ఫస్ట్ టైమర్, యూ హ్యాండిల్ ద సబ్జెక్ట్ విత్ సో మచ్ ఈజ్. అండ్ నెక్స్ట్ టు మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్ బీమ్స్ అన్న, యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ దార్. మీరు ఏం టచ్ చేసినా అది గోల్డ్ అవుతుంది ఈరోజు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్. అండ్ రమేష్ అన్న, ఎంత కంగారుగా ఉన్నా ఆ రోజు, ఎంత అర్లీగా వెళ్ళిపోవాలన్నా ఆ రోజు వరకు కంపల్సరీగా ఫినిష్ చేసి ఇలా చూసుకుని మీరు అంత క్విక్గా చేసి అంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఇందాక చాలామంది చెప్పారు కామాక్షి గురించి, చాలామందికి తెలుసో తెలీదు, షీఈ్ ఆల్సో అ డాక్టర్. ఎస్పెషలీ మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలామంది డాక్టర్ స్లాష్ యాక్టర్స్ ఉన్నారు. లీలా గారు కానీ, రూపా కానీ, శివాని అండ్ లైక్ కామాక్షి. తను షూటింగ్ యాక్టర్ కింద షూట్ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ కింద వచ్చేది, అలా లేకపోతే ఎడిటర్ కింద వెళ్ళేది, ఒకసారి కెమెరా లేకపోతే కెమెరా మీద కూడా కూర్చుంటారు. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ట్రూ డెఫినేషన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. అండ్ సో గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ నరేష్ సార్, నాకు ఇది మీతో 4th ప్రాజెక్ట్ సార్. మంచితనానికి మారిపోయారు సార్ మీరు. మోస్ట్ పాజిటివ్ పర్సన్. అంటే సీరియస్గా, అంటే మీతో టైం స్పెండ్ చేస్తే అసలు ఏం టెన్షన్ ఏమున్నా ఇవన్నీ చాలా నలిఫై అయిపోయి ప్రశాంతంగా. అంటే మీకు ఒక 2 బిరుదులు ఇవ్వాలన్నాను సార్. ఒకటి సంతూర్ డాడీ సార్. అంటే అప్పటి నుంచి మాకు మీ ఫస్ట్ విషయం నుంచి లేటెస్ట్ విషయాల దాకా అలాగే ఉన్నారు సార్ మీరు. ఆ ట్రేడ్ సీక్రెట్ ఏంటో చెప్తే మీకు నేనేదో అప్లై చేయడానికి ట్రై చేస్తా. అలాగే నెక్స్ట్ ఏంటంటే, రియల్లీ మీరు ఒక మంచి మనిషి సార్. మీకు మంచి మనిషి అనే ట్యాగ్ మీకు ఇవ్వాలి సార్. అండ్ మీ కామిక్ టైమింగ్ గురించి అందరికీ తెలుసు, బట్ ద వే యూ ఎక్స్ప్లోర్ యువర్ రేంజ్ ఆఫ్ యాక్షన్స్ విత్ యువర్ ఇంటెన్స్ యాక్టింగ్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇస్ definitely one for the books, and we draw a lot of inspiration from you. For being an inspiration for so many people, across the country, across the states. And to sum it up, మా సినిమా 21st November రిలీజ్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా ఓన్లీ థియేటర్స్లోనే చూడండి. ఇప్పుడు పైరసీ అవుతుందన్న భయం అసలు లేదు, ఎందుకో మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ గొడవ లేదు. సో ఖచ్చితంగా ఏదో థియేటర్లోనే చూడండి. అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి సరదాగా ఫుల్ చిల్ అయ్యానండి. 21st November 12 రైల్వే కాలనీ, రిలీజింగ్ ఓన్లీ థియేటర్స్. థ్యాంక్ యూ. అండ్ నా కో ఆర్టిస్ట్ గురించి చెప్పాలి. శ్రీను అన్న, సద్దాం అన్న, మీ గురించి అంటే మీ గురించి స్పెషల్గా చెప్తా. అలా మేమందరం చాలా చిల్. అండ్ ఈ సినిమాలో జీవనాన్ని మీరు ఒక కొత్త అవతారంలో చూస్తారు. అవతారం అంటే ఏదో విగ్గు పెట్టుకుంటాడు అనుకోకండి. జనరల్గా కామిక్ రోల్స్ చేసే ఆయన ఇందులో మీరు మొన్న చెప్పేసినట్టున్నారు కదా, వెళ్ళండి. చెప్పలేదా? ఓకే, మీ తమ్ముడు అనుకుంటే. ఓకే, సో ఎనీవేస్ ఇందులో ఈయన చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. చేస్తున్నప్పుడు చూస్తున్న మాకే భయం వేసిందంటే థియేటర్లో చూసాం మీకు ఇంకా భయం వేస్తుంది. అండ్ ఐ థింక్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. ఈ సినిమాతో మీరు విలన్గా కూడా బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శాంతి. వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీవన్ గారు ఇప్పుడు కామిక్ వేలో కాకుండా డాన్గా స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఫస్ట్ నువ్వు కిందకి దిగిందాక మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరున నా హృదయ